గతంలో మద్రాసును తీసేసుకున్నారు. ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత హైదరాబాదుని అందరూ కలిసి కట్టుకుంటే ఇప్పుడు హైదరాబాదును కూడా తీసేసుకుంటారా? సీమాంధ్రులకి హైదరాబాద్ లో భాగం ఎందుకు ఉండకూడదు? హైదరాబాదు ఇంతగా అభివృద్ధి అయ్యింది అంటే దాంట్లో సీమాంధ్రుల కృషి లేదా? మరి సీమాంధ్రులకి హైదరాబాద్ లో భాగము ఎందుకు ఉండకూడదు? విభజన జరగక ముందే కేసీఆర్ గారు సీమాంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి అంటున్నారంటే ఇక విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో సీమాంధ్రులు బతకడము అంటే పాకిస్తాన్ లో బ్రతికినంత కష్టమైపోదా? విశాల భారతదేశంలో ఏ పౌరుడికైనా ఎక్కడైనా బ్రతికే హక్కు లేదా? ఇలా నీళ్ళివ్వక హైదరాబాదు ఇవ్వక ప్రతి విషయంలో సీమాంధ్రకు అన్యాయం చేస్తే ఈ కింది ప్రాంతం వాళ్ళు ఎలా బ్రతుకుతారనుకున్నారు? ఈ కాంగ్రెస్ పార్టీకి సూటిగా ఒకటే మాట చెబుతున్నాం, మీరు న్యాయం చేయలేకపోతే ఆ బాధ్యతను కానీ ఆ అధికారాన్ని కానీ మీరు ఎందుకు తీసుకున్నారు అని అడుగుతున్నాం. మీ పార్టీకి మీరు ఒక నిర్ణయం తీసేసుకొని ఇక మీ ప్రాప్తమింతే, మీ కర్మింతే అని మీ నిర్ణయాన్ని కోట్ల మంది ప్రజల మీద రాయాలని చూస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అని అడుగుతున్నాం. మీ నిర్ణయం మీద చర్చలు జరగాలి, ప్రశ్నలకు సమాధానాలు రావాలి, కోట్ల మందికి మీ నిర్ణయం మీద భరోసా కలగాలి, అప్పుడే విభజన అంటూ జరగాలి. అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుంది. ఆఖరికి మన ముఖ్యమంత్రి గారు, బొత్స గారు, మంత్రులు, కేంద్ర మంత్రులు ఇంతమంది ఉండి కూడా సీమాంధ్రులుగా ఉండి కూడా సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్ల ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే వీళ్ళ పదవుల కోసము నిస్సిగ్గుగా ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవాన్ని ఎలా తాకట్టు పెట్టారో స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ మొత్తం విషయంలో ప్రజల పక్షాన ఎవరైనా నిలబడ్డారు అంటే అది కేవలము జగనన్న నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎమ్మెల్యేలు నిరసన తెలియజేయడానికి వాళ్ళ రాజీనామాలను ఎప్పుడో ఇచ్చేశారు. కానీ ఎంతమంది కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా ఇచ్చారు? ఎంతమంది కాంగ్రెస్ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు సీమాంధ్రలో అన్యాయం జరుగుతుంది అని గొంతెత్తారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? గాజులేసుకుని కూర్చున్నారా లేక గాడిదలు కాస్తున్నారా అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల కంటే వీరికి పదవులే ముఖ్యమని మళ్ళీ నిరూపించుకున్నారు సిగ్గు లేకుండా ఈ టీడీపీ కాంగ్రెస్ నాయకులు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకే వెన్నుపోటు పడిచారు. ఇలాంటి వాళ్ళను నాయకులు అనాలా లేక రాక్షసులు అనాలా? ఈ తరం కాదు కదా, భావితరాలు తరతరాలు వీళ్ళ పాపాన్ని ఎప్పటికైనా క్షమిస్తాయా అంటే ఎప్పటికీ క్షమించరు అనే చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా సమానంగా ప్రేమించాడు. ప్రతి తెలుగు కుటుంబము సంతోషంగా ఉండాలని తప్పించారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగు ప్రజలంతా నా కుటుంబమే అని ఎన్నోసార్లు చెప్పాడు. తెలుగు ప్రజలలో ఏ ఒక్కరికి అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మా ఉద్దేశం ఒకటి, తెలుగువాడు అన్నవాడు ప్రతి వాడు సంతోషంగా ఉండాలి, తెలుగు వాళ్ళందరికీ సమాన న్యాయం ఉండాలి, తెలుగు వాళ్ళందరికీ సమాన హక్కులు ఉండాలి. విభజన అంటూ జరిగితే ఒక తండ్రి తన పిల్లలకి సమానంగా పంచినట్టు ఉండాలి తప్ప ఒకరి గొంతు కోసి ఆ రక్తంతో ఇంకొకరిని
కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చెబుతున్నాం, న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే, న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే ఆ బాధ్యతగా